మనలో చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి యూరీ గగరిన్ అని. ఈయన సోవియట్ యూనియన్కి చెందిన ఆస్ట్రోనాట్. ప్రపంచంలో చాలా దేశాలు అంతరిక్షంలోకి సక్సెస్ఫుల్గా రాకెట్ని లాంచ్ చేయడానికి సతమతమవుతున్న ఆ రోజుల్లో రష్యా ఏకంగా మనిషిని అంతరిక్షంలోకి పంపించి ప్రపంచ దేశాల చూపు రష్యా వైపు తిప్పుకుంది. అయితే ఈ మిషన్ని అంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి గల కారణాలేంటో తెలుసా? అందులో ముఖ్యంగా యూరీ గగన్ ప్రయోగించిన వ్యోమనౌక, దాని పేరే వాస్తోక్ 1. దీన్ని సోవియట్ యూనియన్కి చెందిన సెర్జీ కొరోలివ్ అనే శాస్త్రవేత్త దీన్ని రూపొందించారు. వాస్తోక్ 1 యొక్క బరువు 4.5 టన్నులు, అంటే సుమారుగా 4500 కేజీలు. అదేవిధంగా దీని యొక్క పొడవు 4.4 మీటర్స్, అంటే 14 అడుగులు. వెడల్పు వచ్చేసి 2.43 మీటర్స్, అంటే సుమారుగా 8 అడుగులు అన్నమాట. వాస్తోక్ 1ని తయారు చేయడానికి అయిన ఖర్చు $10 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 87.5 కోట్లు. అయితే ఈ వ్యోమనౌకను ఏప్రిల్ 12, 1961న కజకిస్తాన్ నుండి ప్రయోగించారు. ఈ నౌక గంటకు 27,400 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతూ 108 నిమిషాల పాటు, అంటే సుమారుగా 2 గంటల పాటు యూరీ గగరిన్ను అంతరిక్షంలో విజయవంతంగా తిరిగేటట్లు చేసింది. అంతరిక్ష నౌకలో భూమి చుట్టూ తిరుగుతున్న గగరిన్ ఏమన్నాడో తెలుసా? మన గ్రహం ఎంతో అందంగా ఉంది, నేను చూశాను, ఈ అందాన్ని మనం కాపాడుకుందాం, భవిష్యత్తు తరాలకు అందిద్దాం అని చెప్పారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.